గురుగారు, ఇక కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు కూడా ఏమైనా పరిహారాలు పాటించాలంటారా? కుంభరాశి వారికి 75% శుభ ఫలితాలు ఉన్నాయి. బాగా కష్టపడాలి. ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాటి శని ద్వితీయ స్థానంలో ఉన్నది. అంటే రెండవ భాగం. జన్మరాశి నుండి రెండవ రాశిలో ఉన్నప్పుడు అక్కడ కుటుంబము, వాక్కు, ధనము ఇవన్నీ ఉన్నాయి. అంటే మాట విలువని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ కాలానుగుణంగా ముందుకు సాగాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేయాలి. అధిక శాతం మౌనంగా ఉండాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో పనులు నిదానంగా సాగుతాయి. అయితే జూన్ 2 వరకు పంచమ బృహస్పతి యోగం దైవానుగ్రహాన్ని పుష్కలంగా ప్రసాదిస్తుంది. దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి మంచి తెలివితేటలు కలుగుతాయి. సమయానుకూలంగా వ్యవహరించి విజయాలు సాధించడానికి గురుబలం రక్షిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. ప్రతిభతో పనిచేస్తారు. అద్భుతమైన తెలివి మీ సొంతమవుతుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. కష్టకాలంలో కూడా ఏదో ఒక రూపంలో సహాయం అందుతూ ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఏకాగ్రతతో చదవటం వల్ల ఆశించిన విద్యాభివృద్ధి కలుగుతుంది. విద్యలో నిరంతర సాధన మేలు చేస్తుంది. సత్ఫలితాలను దేవగురువైన బృహస్పతి ప్రసాదిస్తారు. జూన్ నుండి గురువు 6వ ఇంట్లోకి మారటం వల్ల రుణ సమస్యలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో శ్రద్ధగా ఉండండి. ద్వితీయంలో శని ఉండటం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది లోతుగా ఆలోచించద్దు. అధిక శాతం విశ్రాంతి, అలాగే నిద్ర, వీటికి సమయం కేటాయించాలి. నిరుత్సాహం చెందకుండా కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించాలి. సమిష్టి కృషి మేలు చేస్తుంది. రాహువు జన్మరాశిలో, కేతువు సప్తమంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య లేనిపోని అనవసరమైన చిన్న చిన్న చికాకులు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పుడు సద్భావనతో, సున్నితంగా, శాంతంగా, చిరునవ్వుతో వ్యవహరించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది సరైన అనుకూలమైన సమయం కాదు. సమస్యలు రాకుండా చూడండి. అక్టోబర్ తర్వాత గురుబలం పెరుగుతుంది. సప్తమంలోకి గురువు రావటం వల్ల ఊరట కలుగుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సమస్త విఘ్నాలు తొలగి సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఉద్యోగాల్లో కూడా మార్పు చెందకుండా వీలైనంత వరకు ఉన్న చోటనే స్థిరంగా పనిచేయటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని స్మరించడం, ఆంజనేయ స్వామి వారి ఆరాధన, శ్రీరామనామాన్ని స్మరిస్తూ తన శిష్యుడైన భక్తుడైన ఆంజనేయ స్వామి వారిని కూడా స్మరించడం ద్వారా అత్యంత శుభాలు సమకూరుతాయి.